హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా వచ్చేటటువంటి బిట్స్ ఏంటి, అదేవిధంగా చూస్తే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నూతనంగా ఏం జరుగుతున్నాయి ఏంటి అనే విషయం గురించి మనం ఈ యూట్యూబ్లో చూద్దాము. అలాగైతే ఏంటంటే మీరు ఈ వీడియో చూసే ముందర మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందు చాలా వీడియోస్ పెట్టగలుగుతాము. ఓకే, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అనేది రన్ అవ్వడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు ఏంటంటే వ్యవసాయంలో కనుక చూస్తే మనం చాలా వరకు దీంట్లో చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటంటే అసలు ఈ అగ్రికల్చర్ అనేది ఏ భాషా పదం అంటే ఇది లాటిన్ భాషా పదం. ఈ అగ్రికల్చర్ అనేది ఏ భాషా పదం అని కనుక అడిగితే లాటిన్ భాషా పదంగా చెప్తారు. తర్వాత చూస్తే 2011 నుంచి 2012 వరకు వ్యవసాయ రంగం వృద్ధి రేటు అంచనా ఎంత అని కనుక మనల్ని అడిగినట్లయితే 3.7% ఉంది. 3.7% వరకు కూడా ఉంది. తర్వాత చూస్తే మనకి 2015-2016 సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ఎంత అంటే మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 253.2 మిలియన్ టన్నులు. 253.2 మిలియన్ టన్నులు. ఓకే, తర్వాత చూసుకుంటే ప్రపంచంలో కూరగాయలు, పాలు, తేయాకు ఉత్పత్తుల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే అది మొదటి స్థానంలో ఉందన్నమాట. ఏంటి, ప్రపంచంలో కూరగాయలు, పాలు, తేయాకు ఉత్పత్తుల్లో భారతదేశం యొక్క స్థానం మొదటి స్థానం. ఓకే, తర్వాత భారతదేశంలో మొత్తం జనాభాలో ఎంత శాతం మంది వ్యవసాయ రంగ జీవనోపాధి కల్పిస్తుంది? బాగా గుర్తుంచుకోవాలి, ఇది 54.6% అన్నమాట. ఓకే, తర్వాత 2013-2014లో స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 18% దాకా ఉంది. వ్యవసాయ రంగం యొక్క వాటా 18% వరకు ఉందన్నమాట. ఓకే, ఏంటంటే మనకి గ్రూప్ 2 ఎకానమీలో అడగొచ్చు 2013-14 సంవత్సరంలో స్థూల జాతీయ ఉత్పత్తిలో జీడిపి వ్యవసాయ రంగం వాటా ఎంత అని కనుక అడిగితే 18% ఉంది. ఓకే, తర్వాత అల్ప ఉత్పాదకత వ్యవసాయం అంటే ఏమిటి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఇది కొంచెం థియరీలా ఉంటుంది. మనం దీన్ని ఒకసారి అర్థం చేసుకుందాము. వ్యవసాయ ఉత్పత్తి ఆహార అవసరాలకు సరిపడా మాత్రమే ఉత్పత్తి జరిగితే అటువంటి స్థితిని అల్ప ఉత్పాదక వ్యవసాయము అంటారు. అంటే ఈ ఉత్పత్తి లాభం గడించేటంత ఉత్పత్తి జరగదన్నమాట. ఏంటంటే లాభం గడించేటంత ఉత్పత్తి అనేది జరగదు. ఏంటి, ఈ అల్ప ఉత్పాదక వ్యవసాయంలో. తర్వాత చూస్తే మనకి పారిశ్రామిక వ్యవసాయం అంటే ఏమిటంటే సాంకేతిక పద్ధతుల్లో పశు సంపదను, పౌల్ట్రీ, చేపలు, పాలు, మాంసం, ఓకే, మొదలగు వాటిని ఉత్పత్తి చేసే విధానాన్ని ఏమంటారంటే పారిశ్రామిక వ్యవసాయము అని అంటారు. ఓకే, పారిశ్రామిక వ్యవసాయము అంటే అదనమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని కనుక చెప్తే మొదటి స్థానంలో ఉంది. పాల ఉత్పత్తిలో మనకి మొదటి స్థానంలో భారతదేశం అనేది ఉంది. తర్వాత ఫార్మాకల్చర్ అంటే ఏంటి అంటే వ్యవసాయాన్ని సహజమైన పద్ధతుల్లో సాగు చేయడం అంటే ప్రకృతి కారకాలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉత్పత్తి చేసే విధానం. ఈ పదాన్ని ఈ ఆస్ట్రేలియా శాస్త్రవేత్త అయిన బిల్ మోల్సన్ మరియు డేవిడ్ హోల్గ్రీన్ 1970లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. 1970లో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూస్తే హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి? హైడ్రోపోనిక్స్ అంటే ఏంటంటే సారవంతమైన ఒండ్రుమట్టి, ఇసుక స్థానంలో పోషక ఖనిజాల మిశ్రమాన్ని ఉపయోగించి పంటలను ఉత్పత్తి చేసే విధానాన్నే హైడ్రోపోనిక్స్ అని అంటారు. ఓకే, హైడ్రోపోనిక్స్ అంటే అర్థమైంది కదా మీకు. మరొకసారి చూద్దాము. సారవంతమైన ఒండ్రుమట్టి, ఇసుక స్థానంలో పోషక ఖనిజాల మిశ్రమాన్ని ఉపయోగించి పంటలను ఉత్పత్తి చేసే విధానాన్ని ఏమంటారు? హైడ్రోపోనిక్స్ అని అంటారు. ఓకే, తర్వాత చూస్తే మనకి మందులను ఉపరితలం నుండి పిచికారీ చేసే విధానం మొదట ఏ దేశంలో అభివృద్ధి చేశారు అంటే న్యూజిలాండ్లో అభివృద్ధి చేశారు. ఎక్కడ అభివృద్ధి చేశారు?
న్యూజిలాండ్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే 1940వ సంవత్సరంలో జరిగింది. ఓకే, 1940వ సంవత్సరంలో జరిగిందనమాట. తర్వాత మనం చూస్తే విటికల్చర్ అంటే ఏంటి అంటే ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అని అంటారు. ఏం కల్చర్? విటికల్చర్, విఐటిఐ, విటికల్చర్ అని అంటారు అనమాట. తర్వాత సిల్వికల్చర్ అంటే ఏంటంటే చెట్ల పెంపకాన్ని సిల్వికల్చర్ అని అంటారు. చెట్ల పెంపకాన్ని సిల్వికల్చర్ అని అంటారు. చెట్ల పెంపకాన్ని సిల్వికల్చర్ అని అంటారు. తర్వాత ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ లాగా జైద్ అంటే ఏ సీజన్? ఇక్కడ మనకి జైద్ అనేది కూడా ఒక సీజను. ఒకసారి జైద్ అనేది సీజన్ అనమాట. ఈ జైద్ అనే సీజను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే వేసవి కాలంలో వ్యవసాయం సాగు చేయడం ఎప్పటి నుంచి అంటే మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. ఎక్కడి నుంచి? మార్చి నుంచి మనకి జూన్ వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క జైద్ సీజన్లో పండించే ముఖ్యమైన పంటలు ఏవి అని కనుక మనల్ని అడిగితే మనకి పుచ్చకాయ ఒకటి, దోసకాయ, కూరగాయలు, పెసలు మొదలైనవి ఏంటంటే మనకి ఈ జైద్ అనేటటువంటి సీజన్లో పండుతున్నటువంటి పంటలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కనుక మనం చూసుకుంటే ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని ఫలవృక్షాల తోట అని పిలుస్తారు అంటే మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలను ఏమని పిలుస్తారంటే ఫలవృక్షముల తోట అని పిలుస్తారు. ముఖ్యంగా ఏంటంటే స్పెయిన్, ఫ్రాన్సు, ఇటలీ మొదలైనటువంటి దేశాలు. ఓకే, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. స్పెయిన్ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, ఇటలీ, ఇవన్నీ మధ్యధర సముద్ర తీర ప్రాంతాలు ఏమంటారంటే ఫలవృక్షముల తోట అని పిలుస్తారనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి నుంచి కూడా చెప్పుకునేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇవి గోధుమ ఉత్పత్తుల్లో ముందున్న దేశాలు వరుసగా ఏంటి అంటే చైనా. గోధుమ ఉత్పత్తుల్లో ముందున్న దేశాలు ఏంటంటే చైనా ఒకటి, ఇండియా, అమెరికా. ఓకే, ఫస్ట్ అన్నింటికన్నా గోధుమ ఏ దేశంలో ఎక్కువ పండుతుంది అని మనల్ని అడిగినట్లయితే చైనా, తర్వాత ఇండియా, తర్వాత అమెరికా. ఓకే, తర్వాత వరి ఉత్పత్తుల్లో ముందున్న దేశాలు వరుసగా వరి ఉత్పత్తుల్లో కూడా చైనా ఫస్ట్ ఉంది. చైనా ఉంది ఫస్ట్, తర్వాత మన ఇండియా, తర్వాత చూస్తే ఇండోనేషియా, అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్న ఉత్పత్తుల్లో ముందున్న దేశాలు వరుసగా అంటే మొక్కజొన్న అధికంగా ఎక్కడ పండుతుందంటే అమెరికాలో ఎక్కువ ఉంది. ఓకే, తర్వాత చైనా, తర్వాత బ్రెజిల్. మొక్కజొన్న ఎక్కడ ఉందంటే అమెరికా ఫస్ట్, చైనా, బ్రెజిల్ అనమాట. ఓకే, తర్వాత మొక్కజొన్న పండించే దేశాల్లో ఎక్కువ విస్తీర్ణం గల దేశాలు వరుసగా అంటే ఎక్కువ విస్తీర్ణం కూడా మనకి అమెరికాలోనే ఉంది, ఎక్కువ విస్తీర్ణం తర్వాత చైనాలో ఉంది, తర్వాత ఎక్కువ విస్తీర్ణం బ్రెజిల్లో ఉంది. ఓకే, సేమ్ సిరీస్ అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే సోయాబీన్ ఉత్పత్తుల్లో మరియు విస్తీర్ణంలో ముందున్న దేశాలు వరుసగా అంటే సోయాబీన్ వచ్చేసరికి మనకి అమెరికా మొదటి స్థానంలో ఉంది. తర్వాత మనకి చూస్తే బ్రెజిల్ అనేది రెండో స్థానంలో ఉంది. అర్జెంటీనా మూడో స్థానంలో ఉందన్నమాట. సోయాబీన్ ఉత్పత్తుల్లో ఈ రకంగా ఉంది అమెరికా, బ్రెజిల్, అదేవిధంగా చూసుకుంటే అర్జెంటీనా. ఓకే, తర్వాత పత్తిని కనుక అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు వరుసగా ఏంటంటే పత్తిని ఎక్కువగా ఏం ఉత్పత్తి చేస్తుందంటే చైనా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, తర్వాత అమెరికా, తర్వాత ఇండియా. అనమాట. భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలకడానికి ప్రవేశపెట్టిన పథకం పేరేంటి, అది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని కనుక మనం అడిగితే అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమం. ఈ పథకాన్ని 1967లో ప్రవేశపెట్టారనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే
భారతదేశంలో హరిత విప్లవానికి మరో కారణాలైన సాంకేతిక పరిజ్ఞానం, వీటి వసతులు మొదలగు వాటిని అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏంటంటే ఇది జిల్లా సమగ్ర వ్యవసాయ కార్యక్రమం 1960-61 అనమాట. ఓకే, ఇక్కడ మనం పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశంలో హరిత విప్లవానికి మరో కారణాలైన సాంకేతిక పరిజ్ఞానం, నీటి వసతులు మొదలగు వాటిని అందించడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే జిల్లా సమగ్ర వ్యవసాయ కార్యక్రమం 1960-61లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ హరిత విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. హరిత విప్లవం ద్వారా గోధుమ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు లాభపడినట్లు, వరి ఉత్పత్తుల్లో ఏ రాష్ట్రాలు ఎక్కువగా లాభ పొందాయి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువగా లాభ పొందింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి తమిళనాడు. ఇంకా మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి, తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు. ఓకే, ఇవి హరిత విప్లవంలో వరి ఉత్పత్తులు ఎక్కువగా లాభం గడించాయి అనమాట. ఓకే, ఈ పాయింట్ నుంచి మనకి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే ఇక్కడ హరిత విప్లవం ద్వారా గోధుమ ఉత్పత్తుల్లో ఎక్కువగా లాభపడినటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఫస్ట్ పంజాబ్ అని చెప్పాలి, తర్వాత హర్యానా, తర్వాత ఉత్తరప్రదేశ్. ఓకే, ఈ మూడు రాష్ట్రాలు కూడా గోధుమ ఉత్పత్తుల్లో ముందుగా ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత చూసుకున్న మనకి హరిత విప్లవం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. హరిత విప్లవం మనకి మెక్సికోలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? మెక్సికోలో ప్రారంభమైంది. హరిత విప్లవం ఆరంభానికి ప్రధాన కారణం అధిక ఉత్పత్తినిచ్చే గోధుమ విత్తనాలు కనిపెట్టడం. అయితే గోధుమ అధికోత్పత్తి విధానాలు ఈ యొక్క గోధుమ యొక్క అధికోత్పత్తి విత్తనాలను ఎవరు అభివృద్ధి చేశారు అని కనుక అడిగితే నార్మన్ బోర్లాంగ్ మరియు డాక్టర్ అస్సర్. ఓకే, 1940లో చేయడం జరిగిందనమాట. ఓకే, ఏంటంటే గోధుమలో అధిక ఉత్పత్తినిచ్చే విత్తనాలను ఎవరు అభివృద్ధి చేశారు అని కనుక మనల్ని అడిగితే ఇద్దరు శాస్త్రవేత్తలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మన్ బోర్లాంగ్ మరియు డాక్టర్ అస్సర్. ఏ సంవత్సరం అంటే 1940వ సంవత్సరంలో చేయడం జరిగింది. 1940వ సంవత్సరంలో చేయడం జరిగింది. తర్వాత హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు అంటే విలియం ఎస్ గాండే. విలియం ఎస్ గాండే. ఓకే, విలియం ఎస్ గాండే ఉపయోగించారనమాట. తర్వాత ఏంటంటే ఇది ఎప్పుడు జరిగిందంటే 1968వ సంవత్సరంలో జరిగింది. ఓకే, 1968 మార్చి 8న జరిగిందనమాట. తర్వాత భారతదేశంలో హరిత విప్లవ విజయానికి ప్రధాన కారకులు ఎవరంటే డాక్టర్ నార్మన్ బోర్లాంగ్ మరియు ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకే, నార్మన్ బోర్లాంగ్ మరియు ఎంఎస్ స్వామినాథన్ ఇద్దరు కూడా భారతదేశంలో హరిత విప్లవ విజయానికి ప్రధాన కారకులుగా చెప్పారు. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే భారత నేలపై నార్మన్ బోర్లాంగ్ చే 1964లో పరీక్షించబడిన అధికోత్పత్తి విత్తనాలను ఎప్పటి నుండి సాగు చేయడానికి ఉపయోగించారు, తద్వారా హరిత విప్లవానికి నాంది పలికారు అంటే మనకి ఎప్పటి నుంచి సాగు చేయడం మొదలు పెట్టారయ్యా అంటే 1966వ సంవత్సరం నుండి 1967వ సంవత్సరం వరకు 67వ సంవత్సరం నుండి ఈ మధ్యకాలంలో ఇది చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అంటే ఫిలిప్పీన్స్, మనీలాలో ఉన్నటువంటి ఫిలిప్పీన్స్లో ఉందన్నమాట. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ మనీలా. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలండి మనం. ప్రతి బిట్టు కూడా చాలా వరకు మనకి ఇంపార్టెంట్. మనీలాలో ఉంది. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే జాతీయ విత్తనాల కార్పొరేషన్ను ఎన్ఎస్సి ఎప్పుడు స్థాపించారు అంటే 1963వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు? 1963వ సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది. తర్వాత
యుఎన్ఓకు అనుబంధ సంస్థ అయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎప్పుడు ఎక్కడ స్థాపించారంటే 1945 అక్టోబర్ 16న ఇటలీ రాజధాని అనేటువంటి రోమ్లో స్థాపించడం జరిగింది. ఓకే, తర్వాత చూస్తే శ్వేత విప్లవం సాధించుటకు మొదట ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఇన్సెంటివ్ కెటల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏంటి? ఇంటెన్సివ్ కెటల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1964-65లో ప్రవేశపెట్టబడింది. ఈ కార్యక్రమం ద్వారా అధిక పాలనిచ్చే పశువులను వృద్ధి చేశారు. ఓకే, తర్వాత శ్వేత విప్లవం త్వరితగతిన సాధించుటకు ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది అంటే ఇప్పుడు ఏంటంటే పాల ఉత్పత్తిని, ఇక్కడ మనకేంటంటే శ్వేత విప్లవం అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, పాల ఉత్పత్తిని త్వరితంగా సాధించుటకు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టారంటే 1970వ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది. ఓకే, ఎప్పుడు మొదలు పెట్టారు? 1970లో మొదలు పెట్టారు. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ ఏంటంటే శ్వేత విప్లవ పితామహుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జతపరచండి అనేటటువంటి బిట్స్లో మనకి ఈ రకంగా బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం విజయవంతం అవడానికి 1970లో ప్రవేశపెట్టిన సంస్థ పేరు ఏంటి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఎన్డిడిబి అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 1986లో ప్రారంభమైన పశువు విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే నూనె గింజల స్వయం సమృద్ధి కొరకు. నూనె గింజల స్వయం సమృద్ధి కొరకు ఏ విప్లవం మొదలు పెట్టారంటే పసుపు విప్లవం. ఇది ఎప్పుడు మొదలు పెట్టారు అంటే 1986వ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది. తర్వాత మనం చూస్తే రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎవరి సలహా సహాయంతో పసుపు విప్లవం విజయానికి కృషి చేసింది అంటే శామ్ పిట్రోడా. ఎవరు? శామ్ పిట్రోడా. ఓకే, తర్వాత వరి అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏంటి వరుసగా అని కనుక మనల్ని అడిగినట్లయితే మనకి మొదట పశ్చిమ బెంగాల్ ఉంది, తర్వాత చూస్తే ఉత్తరప్రదేశ్, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏంటి? పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. తర్వాత గోధుమను అత్యధికంగా పండించు రాష్ట్రాలు వరుసగా అంటే గోధుమ ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉంది మనకి. గోధుమలు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్, తర్వాత చూస్తే మధ్యప్రదేశ్. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే గోధుమ పంట విస్తీర్ణం అత్యధికంగా గల రాష్ట్రాలు ఏంటి అంటే గోధుమ పంట అత్యధికంగా విస్తీర్ణం ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది, తర్వాత పంజాబ్, తర్వాత చూస్తే హర్యానాలో ఉంది. తర్వాత హర్యానాలో ఉందన్నమాట. తర్వాత భారతదేశంలో ఏ ప్రాంతాన్ని గ్రేనరీ ఆఫ్ ఇండియా అని అంటారంటే పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతం. పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాన్ని గ్రేనరీ ఆఫ్ ఇండియా అని అంటారన్నమాట. తర్వాత చూస్తే మనకి మొక్కజొన్నను అత్యధికంగా పండించే రాష్ట్రాలు వరుసగా ఏంటంటే మొక్కజొన్న అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండుతుంది, తర్వాత కర్ణాటక, తర్వాత మనం చూసుకుంటే మహారాష్ట్ర. ఓకే, తర్వాత కనుక మనం చూస్తే జొన్నలను అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏంటి? జొన్న అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, తర్వాత కర్ణాటక, తర్వాత చూస్తే మధ్యప్రదేశ్ అనమాట. ఓకే, తర్వాత సజ్జలను అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర ఉంది ఫస్ట్, తర్వాత మనకి గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, హర్యానా అనమాట. ఓకే, ఒకసారి రాసుకుందాము. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, అదేవిధంగా చూస్తే మనకి హర్యానా. ఓకే, తర్వాత మనం చూస్తే రాగి పంటను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వరుసగా ఏంటంటే కర్ణాటక ఉంది, తమిళనాడు, ఒడిస్సా. కర్ణాటక, తమిళనాడు ఈ యొక్క రాగి పంటలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఇప్పుడు కూడా ఫస్ట్ ఏదైతే ఉందో అది బాగా గుర్తించుకోవాలండి. ఓకే, కర్ణాటక రాగి ఎక్కడ పండుతుంది? అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే ఫస్ట్ కర్ణాటక, తర్వాత తమిళనాడు, ఒరిస్సా. ఓకే,
తర్వాత మనం చూస్తే 2013 2014లో మొత్తం ముతక ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే కర్ణాటక, తర్వాత రాజస్థాన్ ఉంది, కర్ణాటక ఉంది, తర్వాత ఏమో మనకి రాజస్థాన్ ఉంది, తర్వాత చూస్తే మహారాష్ట్ర. ఓకే, 2013-14లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్ ఉంది ఫస్ట్, తర్వాత చూస్తే మనకి మహారాష్ట్ర ఉంది, తర్వాత రాజస్థాన్ ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఉంది. 2013-2014 సంవత్సరంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ ఉంది, తర్వాత పంజాబ్, తర్వాత కనుక మనం చూసుకుంటే మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్లు ఉన్నాయి. మనకి ఇదే 2013-2014లో వేరుశెనగ ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే వేరుశెనగ ఎక్కువగా ఎక్కడ పండుతుందంటే గుజరాత్ అండి, గుజరాత్. తర్వాత చూస్తే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఓకే, గుర్తుంచుకోండి, వేరుశెనగ అనేసరికి మనకి గుజరాత్లో ఎక్కువగా పండుతుందని గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత చూస్తే 2013-2014లో సంవత్సరంలో ఆవాల ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఆవాలు అనేవి రాజస్థాన్లో ఎక్కువగా పండుతున్నాయి, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత చూస్తే మనకి హర్యానాలో ఎక్కువగా పండుతున్నాయి అన్నమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 2013-2014లో పొద్దుతిరుగుడు ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి? పొద్దుతిరుగుడు పువ్వు అనేది ఎక్కడ ఎక్కువగా పండుతుందంటే కర్ణాటకలో పండుతుంది, తర్వాత మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండుతుంది, తర్వాత మహారాష్ట్ర. కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్రలో ఎక్కువగా పండుతుంది. తర్వాత 2013-2014 సంవత్సరంలో మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు. నూనె గింజలు అనేసరికి ఎక్కువగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఓకే, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఓకే, తర్వాత 2013-2014 సంవత్సరంలో చెరకు ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే చెరకు ఎక్కువగా ఎక్కడ పండుతుందంటేనంటే ఉత్తరప్రదేశ్లో పండుద్ది. ఉత్తరప్రదేశ్ చెరకు, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక. ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరకు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే బార్లీ పంటలు ఆహార అవసరాలకే కాకుండా బీర్, విస్కీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఈ పంటను అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఎక్కువగా పండుతుంది ఇది, తర్వాత చూస్తే మనకి రాజస్థాన్లో ఎక్కువగా పండుతుంది, తర్వాత మధ్యప్రదేశ్లో ఎక్కువగా పండుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరప్రదేశే. తర్వాత మనం చూసుకుంటే మన దేశంలో పత్తిని అత్యధికంగా పండించే రాష్ట్రాలు వరుసగా పత్తిని కూడా గుజరాత్ పండిస్తుంది అత్యధికంగా, తర్వాత చూస్తే మనకి గుజరాత్, తర్వాత చూస్తే మహారాష్ట్ర, తర్వాత చూస్తే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత చూస్తే పంజాబ్, తర్వాత చూస్తే మనకి హర్యానా. ఓకే, ఇవేంటంటే మన దేశంలో పత్తిని అత్యధికంగా పండించే రాష్ట్రాలు అన్నమాట. గుజరాత్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా. ఓకే, తర్వాత మనం చూసుకుంటే జనపనార అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వరుసగా ఏంటంటే జనపనార అనేది ఎక్కువగా ఏంటంటే మనకి బ్రిటిష్ వారి కాలం నుండి కూడా జనపనార పరిశ్రమలే కానీ జనపనారే కానీ ఏదైనా సరే పశ్చిమ బెంగాల్. ఓకే, పశ్చిమ బెంగాల్. తర్వాత చూసుకుంటే బీహార్ ఉంది తర్వాత స్థానంలో ఏముందంటే బీహార్ తర్వాత అస్సోం అనమాట. ఓకే, తర్వాత మనం చూసుకుంటే చెరకు ఉత్పత్తుల్లో భారతదేశం స్థానం ఎంత? చెరకు ఉత్పత్తుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. తర్వాత భారతదేశం సోయాబీన్ ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు వరుసగా ఏంటంటే సోయాబీన్ వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది, మనకి రాజస్థాన్ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. ఓకే,
తర్వాత భారతదేశంలో పొగాకు ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు వరుసగా ఏంటంటే పొగాకు ఎక్కువగా ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. పొగాకు అనగానే మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉంది. తర్వాత గుజరాత్ ఉంది. తర్వాత కర్ణాటక ఉంది. ఓకే. తర్వాత నూనె గింజలు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వరుసగా ఆయిల్ సీడ్స్ ఎక్కడంటే నూనె గింజలు మనకి మధ్యప్రదేశ్లో ఎక్కువగా పడుతున్నాయి. తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత ఏముందంటే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత చూస్తేనేమో రాజస్థాను, తర్వాత చూస్తే గుజరాత్. ఓకే. తర్వాత మనం చూస్తే భారతదేశంలో దేని నుండి నూనెను అత్యధికంగా ఉత్పత్తి చేస్తారు అంటే భారతదేశంలో మనం కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. వేరుశనగ నుండే ఎక్కువగా ఉత్పత్తి చేస్తారనమాట. తర్వాత జమీందారీ పద్ధతిని 1773లో ప్రవేశపెట్టారు. 1793లో ప్రవేశపెట్టారు. ఏంటి జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఏ సంవత్సరం అంటే 1793వ సంవత్సరంలో జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టింది ఎవరంటే కార్న్వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత రైత్వారీ పద్ధతిని మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు అని కనుక అడిగితే థామస్ మాన్రో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని మొట్టమొదట చేసిన రాష్ట్రం ఏంటంటే అది మద్రాసే. మద్రాసులో 1948వ సంవత్సరంలో మద్రాసులో చేయడం జరిగింది. తర్వాత దేశం మొత్తంలో మధ్యవర్తుల తొలగింపు ఎప్పటికి పూర్తయిందంటే మనకు 1948లో మొదలెట్టి పెడితే మనకి 1960కి పూర్తయింది. ఓకే. భూ సంస్కరణ అమలులో ముందంజలో ఉన్న రాష్ట్రం ఏంటంటే భూ సంస్కరణ అమలులో ముందున్న రాష్ట్రం మనకి పశ్చిమ బెంగాలే ముందుంది. ఓకే. భూ సంస్కరణలో పశ్చిమ బెంగాల్. తర్వాత హరిత విప్లవం వల్ల ఏ పంటకు అధిక ప్రయోజనం కలిగిందంటే మనం వరి అనుకుంటాం, కాదు. హరిత విప్లవం వల్ల ఏ పంటకు అత్యధిక ప్రయోజనం కలిగిందంటే ఫస్ట్ గోధుమ, తర్వాత వరి. ఫస్ట్ గోధుమ కలిగింది, తర్వాత వరి. ఓకే. తర్వాత మనం చూస్తే హరిత విప్లవం వల్ల ఏ మాత్రం ప్రయోజనం పొందని పంటలు ఏంటి అంటే మనకి హరిత విప్లవం వల్ల ఏ మాత్రం కూడా ప్రయోజనం పొందనటువంటి పంటలు వచ్చేసి పప్పు ధాన్యాలు. ఓకే. పప్పు ధాన్యాలు అనేవి ఏ మాత్రము కూడా ఇవి లబ్ధి పొందలేదు దీనివల్ల. ఓకే. తర్వాత కనుక మనం చూసినట్లయితే 2011-2012 సంవత్సరం నాటికి మన దేశంలో సగటు ఎరువుల వినియోగం ఎంత అని కనుక మనల్ని అడిగినట్లయితే 141.30. ఓకే. 141.30 కేజీలని చెప్పొచ్చు. తర్వాత చూస్తే దేశంలో ఎరువుల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్. ఏంటంటే పంజాబ్లో ఎక్కువగా ఎరువులు అనేవి ఉపయోగిస్తున్నారు, పంజాబ్ అనమాట. ఓకే. తర్వాత వ్యవసాయ రుణాలకు సంబంధించి అత్యున్నతమైనటువంటి బ్యాంక్ ఏంటి అంటే నాబార్డ్ బ్యాంకు అత్యున్నతమైనటువంటి బ్యాంకుగా చెప్తారు. ఏంటంటే వ్యవసాయ రుణాలు ఇవ్వాలంటే ఏ బ్యాంక్ అంటే అత్యున్నతమైనటువంటి బ్యాంకు నాబార్డు. ఈ నాబార్డు బ్యాంకుని ఎవరెవరు ఏర్పాటు చేశారు అంటే కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంకు, భారత ప్రభుత్వము, భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ నాబార్డ్ అనేటటువంటి బ్యాంక్ని ఏర్పాటు చేశాయి. ఓకే. నాబార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నాబార్డ్ మీద ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. నాబార్డ్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి, నెక్స్ట్ యూట్యూబ్లో మనం చెప్పుకుందాము. అలాగైతే 2011-2012 సంవత్సరంలో మన దేశంలో తలసరి పాల లభ్యత ఎంత అంటే తలసరి పాల లభ్యత వచ్చేసి 290 గ్రాములు. 290 గ్రాములుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. 290 గ్రాములు. తర్వాత రైతులకు అందించే వ్యవసాయ రుణాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని కనుక మనల్ని అడిగితే రైతులకు ఇచ్చేటటువంటి వ్యవసాయ రుణాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకటి స్వల్పకాలిక రుణాలు. ఓకే. ఫస్ట్ ఏంటి
స్వల్పకాలిక రుణాలు అనమాట. ఈ స్వల్పకాలిక రుణాలు అనేవి ఏంటంటే 15 నెలల లోపు చెల్లించాలి. దీన్ని ఈ తీసుకున్న రుణాన్ని 12 నెలల లోపు చెల్లించాలి. మధ్యకాలిక రుణాలు అంటే ఏంటంటే ఇవి 15 నెలల నుంచి ఇక్కడ 5 సంవత్సరాల మధ్యకాలంలో దీన్ని చెల్లించాలి. తర్వాత మూడోది వచ్చేసి మనకి దీర్ఘకాలిక రుణాలు అంటే ఏంటంటే ఇవి 5 సంవత్సరాల తర్వాత చెల్లించేటటువంటి రుణాలను ఏమంటారంటే దీర్ఘకాలిక రుణాలు అని అంటారు. తర్వాత కనుక మనం చూస్తే జాతీయ ఆహార భద్రతా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2007వ సంవత్సరంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ ఏ పంటల ఉత్పాదకతను పెంచడం దీని యొక్క లక్ష్యం అని కనుక అడిగితే మనం వరి, గోధుమ, అదేవిధంగా చూస్తే పప్పు ధాన్యాలు అన్నమాట. ఓకే, పప్పు ధాన్యాలుగా చెప్పచ్చు. తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అంటే 2007, 2008 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటంటే జాతీయ వ్యవసాయ నవీన దృక్పథం పథకాన్ని ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఒకసారి చూద్దాం. జాతీయ వ్యవసాయ నవీన దృక్పథ పథకాన్ని ఈ యొక్క భారత ప్రభుత్వం ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే ఇక్కడ 2006వ సంవత్సరంలో మనకి జూలైలో 1వ తారీఖున ప్రారంభించడం జరిగింది. తర్వాత చూస్తే మహల్వారీ పద్ధతిని ఆగ్రా, అయోధ్యలో ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే సర్ మెకంజీ. ఓకే, తర్వాత మనం చూస్తే 9వ పంచవర్ష ప్రణాళికలో సాధించినటువంటి వ్యవసాయ వృద్ధి రేటు ఎంత అంటే 9వ పంచవర్ష ప్రణాళికలో మనం సాధించింది వచ్చేసి 2.1. అదే 10వ పంచవర్ష ప్రణాళికలో మనం సాధించింది వచ్చి 2.3. 11వ పంచవర్ష ప్రణాళికలో మనం సాధించింది ఏంటంటే 3.3. ఓకే, ఇంతవరకు కూడా మనం చూడొచ్చు. తర్వాత కనుక మనం చూస్తే సోయాబీన్ను అత్యధికంగా ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రం ఏంటి అని కనుక మనం అడిగితే సోయాబీన్ మధ్యప్రదేశ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ప్రపంచంలో మొదటి తేయాకు ఎక్కడ ఉత్పత్తి అయ్యింది అంటే మొదటగా చైనాలో ఉత్పత్తి అయింది. చైనాలో ఉత్పత్తి కావడం జరిగింది. తర్వాత భారతదేశంలో తేయాకు ఎప్పుడు మొదటిసారిగా సాగు చేశారు అంటే 1840వ సంవత్సరంలో 1840వ సంవత్సరంలో మనకి చైనా నుండి దిగుమతి చేసుకుని మొదటగా అస్సాం ఎగువ లోయల్లో సాగు చేశారు. ఓకే, ఈ విషయం గుర్తుంచుకోండి ఒకసారి. 1840లో చైనా నుండి దిగుమతి చేసుకుని మొదటగా అస్సాం ఎగువ లోయల్లో సాగు చేశారు. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే దేశంలో తేయాకు ఉత్పత్తుల్లో ముందు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి పశ్చిమ బెంగాల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి తమిళనాడు, తర్వాత వచ్చి కేరళ, తర్వాత త్రిపుర, కర్ణాటక, అస్సాంలు వరుసగా ఉన్నాయన్నమాట. ఏంటి మన దేశంలో తేయాకు ఉత్పత్తిలో ముందు స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది పశ్చిమ బెంగాల్, తర్వాత తమిళనాడు, ఓకే, తర్వాత కేరళ, త్రిపుర, కర్ణాటక, అస్సాంలు అనమాట. ఓకే, తర్వాత చూస్తే ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే తేయాకు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం మొదటి స్థానం. తేయాకు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? మొదటి స్థానము. కాఫీ పంట జన్మస్థానం ఎక్కడ అంటే ఇథియోపియాలో యొక్క కాఫీ పంట జన్మస్థానంగా చెప్తారు. అలాగైతే ఏంటంటే ఇథియోపియా నుండి మనం 11వ శతాబ్దంలో అరేబియా దేశాలకు, ఇక్కడ నుండి 17వ శతాబ్దంలో మన దేశానికి చేరిందనమాట. మన దేశంలో మొదటగా బాబా బుడాన్ కొండలలో సాగు చేయడం జరిగింది.
ఏంటంటే మనం బిట్ అడగొచ్చు, కాఫీ పంట మన దేశంలో మొదట ఏ కొండల్లో సాగు చేయడం జరిగింది అంటే బాబా బుడాన్ కొండల్లో సాగు చేయడం జరిగింది. దేంట్లో సాగు చేశారు? బాబా బుడాన్ కొండల్లో. బాబా బుడాన్ కొండల్లో సాగు చేయడం జరిగింది. తర్వాత కనుక మనం చూస్తే ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు వరుస స్థానాల్లో ఏమేమి ఉన్నాయంటే మనందరికీ తెలిసిందే, కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి దేశం బ్రెజిల్. దాని తర్వాత వచ్చేసి వియత్నాం, దాని తర్వాత మనకి కొలంబియా, దాని తర్వాత ఏంటి కొలంబియా అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే భారతదేశంలో మనం నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే, ఇక్కడ మన దేశంలో ఎన్ని రకాల కాఫీ పంటలు పండిస్తున్నారు అని అడిగితే మన దేశంలో వచ్చేసి ముఖ్యంగా రెండు రకాలైనటువంటి కాఫీ పంటల్ని పండిస్తున్నారు. మొదటిది ఏంటంటే కాఫీ రోబస్టా. ఒకటి వచ్చి కాఫీ రోబస్టా, రెండోది ఏంటంటే కాఫీ అరాబికా. ఓకే, ఈ రోబస్టా వచ్చేసి ఎంతంటే 51% వాడుతున్నారు. ఈ అరాబికా వచ్చేసి 49% వాడుతున్నారు అనమాట. కాఫీ ఉత్పత్తులు మొదటి స్థానాలు ఆక్రమించినటువంటి రాష్ట్రాలు ఏంటంటే మనకి కాఫీ దాంట్లో ఫస్ట్ వచ్చేసేది కర్ణాటక. ఓకే, ఫస్ట్ స్థానం ఏంటి కర్ణాటక. తర్వాత వచ్చేసి కేరళ ఉంది. తర్వాత మనం చూస్తే తమిళనాడు. ఓకే, తర్వాత చూస్తే భారతదేశంలో రబ్బరు ఉత్పత్తి ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. మనకి 1895 సంవత్సరంలో కేరళ పర్వతలోయల్లో ప్రారంభించబడింది. ఎక్కడ కేరళ పర్వతలోయల్లో ప్రారంభించడం జరిగింది. తర్వాత మనం చూస్తే ప్రపంచంలో రబ్బరు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు వరుసగా ఏంటి అని మనం కనుక మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాయిలాండ్. తర్వాత మనం చూసుకుంటే మలేషియా, ఇండోనేషియాలుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో రబ్బరు ఉత్పత్తుల్లో ముందున్న రాష్ట్రాలు ఏంటి అంటే భారతదేశంలో వచ్చేసరికి మొదట కేరళ ఉంది రబ్బరు ఉత్పత్తుల్లో, తర్వాత తమిళనాడు ఉంది, తర్వాత కనుక మనం చూసుకుంటే కర్ణాటక ఉంది. తమిళనాడు ఉంది, కర్ణాటక ఉందన్నమాట. ఇంకా ఏ ఎరువులపై చట్టబద్ధమైన ధరల నియంత్రణ లేదు? ఏ ఎరువులపై చట్టబద్ధమైన ధరల నియంత్రణ ఉంది అని అంటే ఒక్క యూరియా మీద మాత్రమే ఉంది, మిగిలిన దేని మీద కూడా లేదు. ఒక్క యూరియా మీద మాత్రమే ఉంది. ఓకే, తర్వాత చూస్తే జాతీయ హార్టికల్చర్ మిషన్ ఎప్పుడు ఏ లక్ష్యంతో ప్రారంభించబడింది అని కానీ మనల్ని అడిగితే 2005లో 5 మేలో ప్రారంభించబడింది. దీన్ని హార్టికల్చర్ విభాగంలో పరిశోధన, ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర విషయాలను అభివృద్ధి చేయడం అనే లక్ష్యంతో ఇది ప్రారంభించబడింది అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం ఏర్పడినటువంటి సంస్థ ఏంటి? భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం ఏర్పడినటువంటి సంస్థ ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే అదేంటంటే నాఫెడ్ అనమాట. తర్వాత ఏజెన్సీలో గిరిజనులు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్ చేయడం కోసం ఏర్పడిన సంస్థ పేరేంటి అంటే ట్రైఫెడ్ అని చెప్పొచ్చు. తర్వాత జాతీయ వ్యవసాయ బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనకి 1999లో
1999 మనకు వచ్చేసి జూన్ 22న ఇది ప్రారంభించడం జరిగిందనమాట. మన దేశంలో అత్యధికంగా భూ కమతాలు కలిగిన రాష్ట్రం ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. అత్యధికంగా భూ కమతాలు కలిగినటువంటి రాష్ట్రం రాజస్థాన్, తర్వాత స్థానంలో పంజాబ్ ఉంది. అంటే రాజస్థాన్ తర్వాత స్థానంలో పంజాబ్ అనేది ఉంది. తర్వాత మనం చూస్తే అత్యల్ప భూకమతాలు కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ. కేరళలో అత్యల్పమైనటువంటి భూకమతాలు కలిగినటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత 2000 జూలై 28న వెలువడిన నూతన జాతీయ విధానం ముఖ్యాంశాలు ఏమిటి అని కనుక అడిగితే ఇక్కడ మనకి 2000 నూతన జాతీయ విధానం ముఖ్యాంశాలు ఏంటంటే ఈ నూతన జాతీయ విధానం ముఖ్యాంశాలు ముఖ్యంగా 3 ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదికి కూడా 4% వృద్ధి రేటుని పొందడం, భూ సంస్కరణల ద్వారా పేదవారికి భూములను పంచడం, వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడి, ఇవన్నీ కూడా మనకి నూతన జాతీయ విధానంలో ఉంటాయి. ఇది ఎప్పుడంటే మనకి ఈ యొక్క నూతన జాతీయ విధానం అనేది ఎప్పుడు వెలువడిందంటే 2000 జూలై 28న వెలువడింది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1998-99లో ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను తెలుసుకున్నటకు మనం వాటిపై ఉండే ఎగ్మార్క్ అనే సూచిని సూచిస్తుంటాము. అయితే ఎగ్మార్క్ అంటే ఏమిటి అని కనుక మనం అడిగితే ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యాక్ట్ 1937. ఓకే, ఈ చట్టాన్ని సులభంగా ఎగ్మార్క్ అని పిలుస్తారు. ఓకే, తర్వాత మనం చూస్తే ఇదేంటంటే ఇంకోటి ఇక్కడ మనకి ప్రొడ్యూస్ మనకి గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ అనమాట. ఓకే, తర్వాత ఎరువుల నాణ్యతను పరీక్షించడానికి ఏర్పడిన సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే మనకి అది ఫరీదాబాద్. ఎక్కడ ఉంది? ఫరీదాబాద్లో ఉంది. ఫరీదాబాద్లో ఉందన్నమాట. ఓకే, తర్వాత చూస్తే రైతుల సహకార పద్ధతి సంఘం KRIBCO మరియు ప్రభుత్వ సహకార సంఘం IFFCOలు ఓమన్ ఆయిల్ కంపెనీ కలిసి ఒక ఎరువుల కర్మాగారాన్ని స్థాపించాయన్నమాట. అయితే ఇది ఏ పేరుతో ఎక్కడ నెలకొల్పబడిందంటే OMIFCO అనే కంపెనీ ఓమన్లోనే స్థాపించబడింది. ఓమన్లో స్థాపించబడింది అనమాట. తర్వాత చూస్తే జాతీయ రైతుల కమిషన్ ఎప్పుడు ఎవరి అధ్యక్షతన ఏర్పడింది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పడింది. 2004లో ఏర్పడింది. 2004లో ఏర్పడింది అనమాట. కోళ్ల పరిశ్రమను దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ మొదట ఎక్కడ గుర్తించబడింది అంటే దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో గుర్తించబడింది. దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది గుర్తించడం జరిగింది. తర్వాత మనం చూస్తే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2011 ప్రకారం భారతదేశంలో మొత్తం భూభాగంలో అడవుల యొక్క విస్తీర్ణత ఎంత అంటే 23.81. ఓకే, అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అడవుల యొక్క విస్తీర్ణత ఎంత ఉందంటే 23.81 అని మనం చెప్పొచ్చు. తర్వాత చూస్తే ఆక్వా రైతుల జాతీయ పరిశోధన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని కనుక అడిగితే ఇది కాకినాడలో ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో అంటే మనకి 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాకినాడలో 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సంస్థ 1988 ఎక్కడ ఏ ఊర్లో స్థాపించబడింది అంటే ఇక్కడ జైపూర్లో స్థాపించబడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ ఎక్కడుంది అంటే మనకి ఇది
ఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? ఢిల్లీలో ఉందన్నమాట. ఓకే, ఈ రకంగా మనం వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి చాలా వరకు కూడా ఏమైతే వ్యవసాయ రంగం నుంచి అడగొచ్చో వాటి గురించి మనం చెప్పుకున్నాము. ఓకే, దీంట్లో ఏంటంటే నేను చెప్పింది ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే ఇవన్నీ కూడా రాసుకుంటారో లేకపోతే మామూలుగా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేసరికి ప్రతిదీ కూడా మనకి మరీ అంత సింపుల్గా ప్రతిదాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంత ఇదిగా ఉండదు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ మా ఛానల్లో చాలా వరకు కూడా సబ్జెక్ట్ని కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కావాలి అంటే ఇప్పుడు పంజాబ్ ఎక్కడ ఉందంటే పంజాబ్ ఎక్కడ ఉందో చూపించాలంటే మరీ అంతలాగా చిన్నపిల్లలు చెప్పినట్టుగా చెప్పరనమాట. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎట్లాగనే చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, మనం అర్థం చేసుకుంటూ స్పీడ్గా చదివితేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఈ వీడియో తర్వాత వచ్చేటటువంటి 4 వీడియోస్ని కూడా చూడడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.